హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు shineindia 360 ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయం నోటిఫికేషన్ 2లో భాగంగా ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది. సో ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ చరిత్రకు సంబంధించిన ఇంపార్టెంట్ 50 బిట్స్ మనం చూడబోతున్నాము. సో అదేవిధంగా ప్రీవియస్ వీడియోలో కూడా మనము ఆంధ్రప్రదేశ్ చరిత్రకు సంబంధించినటువంటి వీడియోసే చేశాము. సో ఈ వీడియోస్లో కూడా ఇంపార్టెంట్ 50 బిట్స్ మనము చూడబోతున్నాము. సో ఈ వీడియో వచ్చేసి క్రీస్తుశకం 11 నుండి 16 శతాబ్దాల మధ్య ఆంధ్రదేశాన్ని పాలించిన రాజవంశుల చరిత్ర సంస్కృతి గురించి ఈ క్వశ్చన్స్ ఉంటాయి. సో చాలా కేర్ఫుల్గా చూడండి. అందులో ఫస్ట్ క్వశ్చన్, కాకతీయుల కాలంలో గ్రామ పాలనను ఎంతమంది అయ్యగారులు నిర్వహించేవారు? కాకతీయుల కాలంలో గ్రామ పాలనను ఎంతమంది అయ్యగారులు నిర్వహించేవారు? ఆన్సర్ వచ్చేసి 12 మంది అయ్యగారులు నిర్వహించేవారు. 12 మంది అయ్యగారులు నిర్వహించేవారు. నెక్స్ట్ జతపరచండి. జాబితా 1లో వచ్చేసి ప్రాడ్వి వాక్కులు, జయపత్రాలు, లెంకలు, నగర శ్రీకావలి. జాబితా 2 వచ్చేసి అంతఃపుర రక్షకుడు, న్యాయాధికారులు, న్యాయ తీర్పులు, రాజు సొంత అంగరక్షకులు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, 1B, 2C, 3D, 4A. నెక్స్ట్ క్వశ్చన్, బ్రహ్మనాయుడు త్రిపురాంతకంలో పంచలోహ స్తంభాన్ని ఎత్తినట్టు చెబుతున్న గ్రంథం ఏది? బ్రహ్మనాయుడు త్రిపురాంతకంలో పంచలోహ స్తంభాన్ని ఎత్తినట్టు చెబుతున్న గ్రంథం ఏది? ఆన్సర్ వచ్చేసి పల్నాటి చరిత్ర. ఆన్సర్ పల్నాటి చరిత్ర. నెక్స్ట్ క్వశ్చన్, బడే మాలిక్ దొడ్డ ప్రభువు అనే బిరుదును పొందిన గోల్కొండ నవాబు ఎవరు? బడే మాలిక్ అనే బిరుదును పొందిన గోల్కొండ నవాబు ఎవరు? ఆన్సర్ సుల్తాన్ కులీ. ఆన్సర్ వచ్చేసి సుల్తాన్ కులీ. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరైనది ఏది? క్రింది వాటిలో సరైనది ఏది? ఆప్షన్ 1 తల్లికోట యుద్ధము, క్రీస్తుశకం 1565. నెక్స్ట్, శ్రీకృష్ణదేవరాయల సింహాసనం అధిష్ఠించుట, క్రీస్తుశకం 1599. గోల్కొండ మొఘలుల సామంత రాజ్యమైంది, క్రీస్తుశకం 1636. ఆప్షన్ 4 పైవన్నీ. ఆన్సర్ వచ్చేసి పైవన్నీ సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, క్రీస్తు శకము 1670లో గోవా క్రైస్తవుల కోసము ఒక చర్చిని గోల్కొండ నవాబుల కాలంలో ఎక్కడ నిర్మించారు? క్రీస్తు శకం 1670లో గోవా క్రైస్తవుల కోసము ఒక చర్చిని గోల్కొండ నవాబుల కాలంలో ఎక్కడ నిర్మించారు? ఆన్సర్ వచ్చేసి మచిలీపట్నంలో. ఆన్సర్ మచిలీపట్నంలో నిర్వహించారు. నెక్స్ట్ క్వశ్చన్, శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి సమాధి ఎక్కడ ఉంది? శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి సమాధి ఎక్కడ ఉంది? ఆన్సర్ వచ్చేసి కందిమల్లయ్య పల్లెలో ఉంది. కందిమల్లయ్య పల్లెలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, బాలభాగవతం గ్రంథకర్త ఎవరు? బాలభాగవతం గ్రంథకర్త ఎవరు? ఆన్సర్ వచ్చేసి కోనేరు నాథుడు. ఆన్సర్ కోనేరు నాథుడు. నెక్స్ట్, చంద్రగిరి కోట చిత్తూరులోని భవనాలపై కప్పులపై ఉన్న కళాకృతుల శైలిని ఏమంటారు? చంద్రగిరి కోటలోని భవనాలపై కప్పులపై ఉన్న కళాకృతుల శైలిని ఏమంటారు? ఆన్సర్ వచ్చేసి స్టక్కో అంటారు. స్టక్కో. నెక్స్ట్, వాస్కోడిగామా కాలికట్టులో అడుగుపెట్టే నాటికి విజయనగర సామ్రాజ్య పాలకుడు ఎవరు? వాస్కోడిగామా కాలికట్టులో అడుగుపెట్టే నాటికి విజయనగర సామ్రాజ్య పాలకుడు ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఇమ్మడి నరసింహరాయలు. ఆన్సర్ ఇమ్మడి నరసింహరాయలు. నెక్స్ట్ క్వశ్చన్, క్రీస్తు శకం 1325 సంవత్సరంలో స్వతంత్ర రెడ్డి రాజ్యాన్ని స్థాపించింది ఎవరు? క్రీస్తు శకం 1325 సంవత్సరంలో స్వతంత్ర రెడ్డి రాజ్యాన్ని స్థాపించింది ఎవరు? ఆన్సర్ వచ్చేసి ప్రోలయ వేమారెడ్డి. ప్రోలయ వేమారెడ్డి. నెక్స్ట్ జతపరచండి. ఆప్షన్ 1 మ్లేచ్ఛాబ్ది కుంభోద్భవ, ద్వీప విజేత, దివిదుర్గ విబాల, సర్వాజ్ఞ చక్రవర్తి. ఆప్షన్ జాబితా 2 పెదకోమటి వేమారెడ్డి, అనవేమారెడ్డి,
అనవోతారెడ్డి, ప్రోలయ వేమారెడ్డి. ఆన్సర్ వచ్చేసి 1D 2C 3B 4A. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, రెడ్డి రాజుల కులదేవత ఎవరు? రెడ్డి రాజుల కులదేవత ఎవరు? ఆన్సర్ వచ్చేసి మూలగుర్రమ్మ. ఆన్సర్ మూలగుర్రమ్మ. నెక్స్ట్ క్వశ్చన్, సంతాన సాగరం చెరువును తవ్వించింది ఎవరు? సంతాన సాగరం చెరువును తవ్వించింది ఎవరు? ఆన్సర్ వచ్చేసి సూరాంబిక. ఆన్సర్ సూరాంబిక. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరైనది. ఆప్షన్ 1 కేసరిపాటి గడ భూమి కొలత సాధనం. ఆప్షన్ 2 భృగుపాతము శ్రీశైలం శిఖరం నుంచి దూకి మరణించుట. ఆప్షన్ 3 కైఫియతులు గ్రామ చరిత్ర రికార్డులు. ఆప్షన్ 4 పైవన్నీ. ఆన్సర్ వచ్చేసి పైవన్నీ సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, శ్రీకాళహస్తిలో పాతాళ గణపతి ఆలయాన్ని నిర్మించింది ఎవరు? శ్రీకాళహస్తిలో పాతాళ గణపతి ఆలయాన్ని నిర్మించింది ఎవరు? ఆన్సర్ వచ్చేసి అవచి తిప్పయ్య శెట్టి. అవచి తిప్పయ్య శెట్టి. నెక్స్ట్ క్వశ్చన్, రాచవేమరెడ్డి విధించిన వివాదాస్పదమైన పన్ను ఏమిటి? రాచవేమరెడ్డి విధించిన వివాదాస్పదమైన పన్ను ఏది? ఆన్సర్ వచ్చేసి పురటి సుంకం. ఆన్సర్ పురటి సుంకం. నెక్స్ట్, ప్రోలయ వేమారెడ్డిని మ్లేచ్ఛాబ్ది కుంభోద్భవ అని సంబోధిస్తున్న శాసనం ఏమిటి? ప్రోలయ వేమారెడ్డిని మ్లేచ్ఛాబ్ది కుంభోద్భవ అని సంబోధిస్తున్న శాసనం. ఆన్సర్ వచ్చేసి మల్లవరం శాసనం. ఆన్సర్ మల్లవరం శాసనం. జతపరచండి. కవి పేరు వచ్చేసి శివలెం కకొమ్మన్న ఎర్రప్రగడ శ్రీనాథుడు కుమారగిరి రెడ్డి. గ్రంథం కాశీఖండం వసంత రాజ్యము శివలీలా విలాసము హరివంశము. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 1C 2D 3A 4B. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, అనవేమారెడ్డి వీరశిరో మండపాన్ని ఎక్కడ నిర్మించాడు? అనవేమారెడ్డి శిరో మండపాన్ని ఎక్కడ నిర్మించాడు? ఆన్సర్ శ్రీశైలంలో నిర్మించాడు. ఆన్సర్ శ్రీశైలం. నెక్స్ట్, అమీనాబాద్ శాసనం ప్రకారము జగన్నోబ్బ దండ కాలువను తవ్వించింది ఎవరు? జగన్నోబ్బ దండ కాలువను తవ్వించింది ఎవరు? ఆన్సర్ రాచవేమారెడ్డి. ఆన్సర్ రాచవేమారెడ్డి. నెక్స్ట్ క్వశ్చన్, రెడ్డి రాజుల తొలి రాజధాని ఏది? రెడ్డి రాజుల తొలి రాజధాని ఏది? ఆన్సర్ అద్దంకి. ఆన్సర్ అద్దంకి. నెక్స్ట్ క్వశ్చన్, అరెకుడు అంటే ఎవరు? అరెకుడు అంటే ఎవరు? ఆన్సర్ తలారి. ఆన్సర్ తలారి. అరెకుడు అంటే తలారి. నెక్స్ట్, కాగితాన్ని గురించి పేర్కొన్న తొలి తెలుగు కవి ఎవరు? కాగితాన్ని గురించి పేర్కొన్న తొలి తెలుగు కవి ఎవరు? ఆన్సర్ శ్రీనాథుడు. ఆన్సర్ శ్రీనాథుడు. నెక్స్ట్, పెదకోమటి వేమారెడ్డి పాలన కాలం ఏది? పెదకోమటి వేమారెడ్డి పాలన కాలం ఏది? ఆన్సర్ వచ్చేసి క్రీస్తు శకం 1402 నుండి 1420 వరకు. జతపరచండి. జాబితా 1 వచ్చేసి అల్లసాని పెద్దన, భట్టుమూర్తి, తెనాలి రామకృష్ణుడు, నంది తిమ్మన. జాబితా 2 వసుచరిత్ర, పాండురంగ మహత్యం, పారిజాతాపహరణ, మనుచరిత్ర. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 1D 2A 3B 4C. నెక్స్ట్, విజయనగర సామ్రాజ్యంలో అడుగుపెట్టిన నికోలో కొంటి ఏ దేశస్థుడు? నికోలో కొంటి ఏ దేశస్థుడు? విజయనగర సామ్రాజ్యంలో అడుగుపెట్టిన నికోలో కొంటి ఏ దేశస్థుడు? ఆన్సర్ వచ్చేసి ఇటలీ దేశస్థుడు. నెక్స్ట్ క్వశ్చన్, విజయనగరం లాంటి నగరాన్ని కనులతో చూడలేదు, చెవులతో వినలేదు అని దాని వైభవాన్ని గుర్తించిన వారు ఎవరు? విజయనగరం లాంటి నగరాన్ని
కనులతో చూడలేదు, చెవులతో వినలేదు అని దాన్ని వైభవాన్ని కీర్తించిన వారు ఎవరు? ఆన్సర్ వచ్చేసి అబ్దుల్ జాక్. నెక్స్ట్ జతపరచండి. పదం వచ్చేసి నీరాంబరం, దంబోలి, చావడి, కాడాంబరం. అర్థం వచ్చేసి మాగాని సేద్యం, శత్రులపై రాళ్ళు రువ్వే సాధనం, మెట్ట సేద్యం, గ్రామకరణాల కార్యస్థానం. ఆన్సర్ ఆప్షన్ 2 1A. నీరాంబరం వచ్చేసి మాగాని సేద్యం అంటారు. 2B. దంబోలి వచ్చేసి శత్రులపై రాళ్ళు రువ్వే సాధనాన్ని దంబోలి అంటారు. 3C. చావడి వచ్చేసి మెట్ట సేద్యం. 4B. కాడాంబరం వచ్చేసి శత్రులపై రాళ్ళు రువ్వే సాధనం. నెక్స్ట్ క్వశ్చన్, విజయనగర రాజుల కాలంలో చంద్రశాలలు అంటే ఏమిటి? ఆన్సర్ ఉన్నత కుటుంబాల గృహాలలో మధుపాన సేవన గదులు. మధుపాన సేవన గదులను. నెక్స్ట్ క్వశ్చన్, పేవరారి గృహాలలో వంట చేసుకునే స్థలాలు. నెక్స్ట్ క్వశ్చన్, జైన వైష్ణవులకు క్రీస్తు శకము 1368లో వివాదం వచ్చినప్పుడు దానిని పరిష్కరించిన విజయనగర రాజు ఎవరు? జైన వైష్ణవులకు క్రీస్తు శకం 1368లో వివాదం వచ్చినప్పుడు దానిని పరిష్కరించిన విజయనగర రాజు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 మొదటి బుక్కరాయలు. జతపరచండి. రాజు అలియ రామరాయలు, మొదటి విరూపాక్షరాయలు, సాల్వ నరసింహరాయలు, శ్రీకృష్ణదేవరాయలు. ప్రాధాన్యత: పొట్నూరులో విజయస్తంభం నాటించాడు, అన్నమాచార్యులను ఆదరించాడు, సంగమ వంశంలో వైష్ణవాన్ని అనుసరించిన తొలిరాజు, తుర్కవాడలో గోవధకు అనుమతించెను. ఆన్సర్ ఆప్షన్ 4 1D 3C 4B 4A 3B 4A. నెక్స్ట్, మాలదాసరి కథ ఏ గ్రంథంలో ఉంది? ఆన్సర్ అముక్తమాల్యదలో ఉంది. నెక్స్ట్, క్రింది వాటిలో సరైనది ఏది? ఆప్షన్ 1 పేరంటాలు సతీసాగమనం చేసిన స్త్రీలను గ్రామ దేవత వలె పూజించే ఆచారము. ఆప్షన్ 2 వడగలై వేదాంత దేశికుడు ఆంధ్రాలో స్థాపించిన వైష్ణవ మతశాఖ. హెర్జుకం టోకు వర్తకుల ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించే సుంకం. ఆప్షన్ 4 పైవన్నీ సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, సాలువ మంగుకు కుమార కంపన అమరమాంగనంగా ఇచ్చిన ప్రాంతము. సాలువ మంగుకు కుమార కంపన అమరమానంగా ఇచ్చిన ప్రాంతం. ఆప్షన్ 2 నారాయణవనం. ఆన్సర్ నారాయణవనం. నెక్స్ట్, గోల్కొండ సుల్తానుల కాలంలో ఆయకట్టు భూములకు నీరు పెట్టేవారిని ఏమంటారు? ఆన్సర్ వచ్చేసి వడ్డెర అంటారు. నెక్స్ట్, జతపరచండి. జాబితా 1 అద్దంకి గంగాధరి కవి, కందుకూరి రుద్రకవి, పొన్నెగంటి తెలగనార్య, మరిగంటి సింగనార్యుడు. జాబితా 2 నిరంకుశోపాకాన్యం, యమాతి చరిత్ర, దశరథ రాజనందన చరిత్ర, తపతి సంవర్ణ పాకాన్యం. ఆన్సర్ ఆప్షన్ 2 1D 2A 3B 4C. నెక్స్ట్ క్వశ్చన్, రెండవ ఈజిప్ట్ అని ఏ ప్రాంతాన్ని పిలిచేవారు? గోల్కొండ ప్రాంతాన్ని రెండవ ఈజిప్ట్ అని పిలిచేవారు. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, శిస్తు వసూలు హక్కు కొన్నవారిని గోల్కొండ సుల్తానుల కాలంలో ఏమని పిలిచేవారు? శిస్తు వసూలు హక్కు కొన్నవారిని గోల్కొండ సుల్తానుల కాలంలో ఏమని పిలిచేవారు? ఆన్సర్ వచ్చేసి ముస్తజిరులు అని పిలిచేవారు. ఆన్సర్ ముస్తజిరులు. నెక్స్ట్ క్వశ్చన్, భక్త రామదాసును ఖైదు
భక్త రామదాసును ఖైదు చేయించిన గోల్కొండ నవాబు. భక్త రామదాసును ఖైదు చేయించిన గోల్కొండ నవాబు. ఆన్సర్ అబుల్ హసన్ తనీషా. అబుల్ హసన్ తనీషా. నెక్స్ట్, గోల్కొండ రాజ్యాన్ని ఔరంగజేబు ఏ సంవత్సరంలో ఆక్రమించాడు? గోల్కొండ రాజ్యాన్ని ఔరంగజేబు ఏ సంవత్సరంలో ఆక్రమించాడు? ఆన్సర్ క్రీస్తు శకం 1687. క్రీస్తు శకం 1687. సో ఇది ఫ్రెండ్స్, మనము ఆంధ్రప్రదేశ్ చరిత్రకు సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ ఈ వీడియోలో చూసాము. సో మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.